వించు స్కూల్లో స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నేను కూడా వెళ్దాం అనుకున్నాను. ఆ రోజు నాకు స్టోర్‌లో చాలా లేట్ అయిపోయింది. దాంతో ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా ప్రోగ్రామ్ అయిపోతుందన్న టైంకి వెళ్ళాను. 12:30, 1 అయిపోయిందనమాట. నేను ఇంకా తీసుకొద్దాంలే బాబును అనే థాట్‌లోనే వెళ్ళాను గానీ, అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే లాస్ట్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. అప్పటికే పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. అమ్మో! నేనే లాస్ట్‌లో ఉన్నాను. నేను కొంచెం బాధ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. అంటే బిజినెస్ ఉన్నప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఇంకా దానికేం ఫీల్ అవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మా చిన్నోడి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు అసలు. ఇంట్లో ఎంత యాక్టివ్ ఉంటాడో స్కూల్లో దానికన్నా ఎక్కువ హైపర్ యాక్టివ్ అంటారు కదా, అలా ఉన్నాడు. భలే అనిపించింది. ఆ తర్వాత స్కూల్లో ఏదో రన్నింగ్ కాంపిటీషన్లో ప్రైజెస్ అవి ఇస్తున్నారని చెప్తే వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ర్యాండమ్‌గానే వెళ్ళాను. ప్రైజ్ వస్తుందా లేదా అనే థాట్ అయితే నాకేం లేదు. వచ్చినా రాకపోయినా ఐయామ్ హ్యాపీ. అసలు పార్టిసిపేట్ చేయడమే గొప్ప. ఈ చిన్న ఏజ్ కదా, 3 ఇయర్స్ పిల్లలే కదా, వీళ్ళకి ఏమంతా ఉంటుందిలే అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత చిన్న పిల్లలకి అప్రిషియేషన్ లాగా లైక్ మెడల్స్ ఇస్తున్నారనమాట. ఏదో గోల్డ్, సిల్వర్ అలా ఇస్తారు కదా ఒలింపిక్స్లో, అలా అనిపించింది నాకు వెళ్ళిన తర్వాత. సో ఎంత బాగా ఇచ్చారో వాళ్ళకు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు కూడా పార్టిసిపేట్ చేశాడంట. అందులో తనకు ఒక మెడల్ ఇచ్చారనమాట. సో అది చూస్తున్నంతసేపు నాకు నిజంగా కళ్ళలో వాటర్ వచ్చాయన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో, చాలా చాలా గర్వంగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. తను చూస్తున్నంతసేపు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏదో ప్రౌడ్గా అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అక్కడ ఉన్నంతసేపు కూడా తనకు అలా ఇస్తుంటే. చిన్న ఫస్ట్ మెట్టు తను ఎక్కింది ఇప్పుడు. యాజ్ ఎ 3 ఇయర్స్ ఓల్డ్ బాబు కదా. సో ఇలాంటివి ఇంకా గొప్ప గొప్ప ప్లేసెస్కి వెళ్ళాలి, ఇంకా చాలా సాధించాలి. ఇలాంటి మెడల్స్ తను ఎన్నో సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయడం మర్చిపోవద్దు మా బాబుని.